ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఏపీ పీజీసెట్ 2025కి సంబంధించి ఆన్లైన్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి, డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అండ్ టోటల్గా ప్రాసెస్ ఎలా ఉంటుంది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే ఏపీ పీజీసెట్ 2025 కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది, అక్కడి నుంచి కూడా రెగ్యులర్గా మీరు అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్లో ఏపీ పీజీసెట్ 2025 నా నుంచి మీరు అప్లై చేయాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అనుకుంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో మొత్తం అంతా ప్రాసెస్ మేమే చేస్తాం అండ్ మీకు లింక్ అనేది కూడా జూమ్ మీటింగ్ షేర్ చేస్తాము, అక్కడి నుంచి కూడా మేము చేసే ప్రాసెస్ అంతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అయితే మనకి స్క్రీన్ ఏదైతే నాకు విజిబుల్ అవుతుందో మీకు కూడా అదే విజిబుల్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ని ట్యాప్ చేసుకొని మీరు ఫీజు పేమెంట్ కంప్లీట్ చేసుకోండి. ముందుగా ఇక్కడ చూసుకోవచ్చు స్టెప్ 1 అండ్ స్టెప్ 2 అండ్ స్టెప్ 3 అండ్ స్టెప్ 4 4 స్టెప్లు అయితే ఉన్నాయి. ఇందులో స్టెప్ 1 అండ్ స్టెప్ 3 మెయిన్ మన స్టెప్ 1లో ఫీజు పేమెంట్ చేస్తాం, స్టెప్ 3లో మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేస్తారనమాట. ఓకేనా. స్టెప్ 2 అండ్ స్టెప్ 4 అనేది మనకి లాస్ట్ అనమాట. అదే అంటే మేము పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీయడానికి అనమాట. సో స్టెప్ 1 క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అయితే అడుగుతుంది. మీ డిగ్రీ ఏదైతే ఉంటుందో డిగ్రీ సెలెక్ట్ చేసుకోండి, మ్యాక్సిమం మాన్యువల్గా వచ్చేస్తుంది. అండ్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, హాల్ టికెట్ నెంబర్ డిగ్రీది ఏదైతే ఉంటుందో హాల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ది ఎస్ఎస్సి అయితే ఇవ్వాలి. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు యాజ్ పర్ ఎస్ఎస్సి డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చుకోండి, మొబైల్ నెంబర్ సెల్ఫ్ ఇచ్చేసుకోండి, మొబైల్లో ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు ఈమెయిల్ ఐడి అడుగుతుంది, ఈమెయిల్ ఐడి అండ్ కేటగిరీ అడుగుతుంది. మీరు ఓసీయా, బీసీ, బియా, బీసీ, డియా ఆ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సబ్ క్యాస్ట్ కూడా అడుగుతుంది, సబ్ క్యాస్ట్ అనేది కూడా మెన్షన్ చేసుకోండి. అండ్ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సా కాదని అడుగుతుంది. మ్యాక్సిమం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కాదనుకుంటే మీరు ఎలాంటిది ఆ బాక్స్ అనేది ట్యాప్ చేయొద్దు. ఓకేనా. అండ్ మీ క్యాస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత సబ్జెక్ట్స్ అనేది అడుగుతాయి. ఇక్కడ చూసుకోవచ్చు బిఎఫ్ఏ, బోటమీ, కెమికల్ సైన్సెస్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఎకనామికల్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్ చాలా చూపిస్తాయి. ఇక్కడ మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ తెలియకపోతే బ్యాక్ వెళ్ళి హోమ్ స్క్రీన్లో అక్కడ మీకు ఎలిజిబిలిటీకి సంబంధించి కూడా ఉంటాయి అనమాట. అందులో కూడా చెక్ చేసుకోండి. మీకు తెలియకపోతే ఎలిజిబిలిటీస్ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏ సబ్జెక్ట్ మీరు ఎంచుకోవాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఎలక్ట్రానిక్స్లో మనకి యాడ్ అని క్లిక్ చేస్తే ఎలక్ట్రానిక్స్ యాడ్ అయిపోతుంది. ఒకవేళ నాకు ఎలక్ట్రానిక్స్ వద్దు వేరే సబ్జెక్ట్ ఇక్కడ బోట్ని యాడ్ చేశాను, యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు నేను బోట్ని ఇక్కడ కెమికల్ సైన్స్ యాడ్ చేశాను. ఇప్పుడు చూసుకోవచ్చు నాకు ఒక పేపర్ అనేది ఓసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో 850 ఉంటుంది, ఒకవేళ బీసీ వాళ్ళు ఉన్నట్టయితే 750, ఒకవేళ మీరు ఎస్సీ వాళ్ళు అయితే ఇక్కడ మనకి 650. ఇలా మీరు ఎన్ని సబ్జెక్ట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకో సబ్జెక్ట్ యాడ్ చేయాలనుకుంటున్నాను, జియాలజీ యాడ్ చేయాలనుకుంటున్నాను, జియాలజీ చూసారా 2 సబ్జెక్టులు యాడ్ అయింది. సో ఇలా మీకు నచ్చిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే మీకు ఏదైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఎగ్జామ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదు వద్దు అనుకుంటే ఇక్కడ యాక్షన్ సింబల్ ఏదైతే ఉందో డిలీట్ ఇక్కడ ఏదైతే ఉంటుందో యాజ్ పర్ ది ఒక పాపప్ వస్తుంది, ఓకే క్లిక్ చేయండి. ఒక పాపప్ వస్తుంది, ఓకే క్లిక్ చేసుకోండి. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఫీజు అమౌంట్ చూపిస్తుంది, డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసుకోండి. అంటే ఇక్కడ మీకు ఏదైతే టిక్ మార్క్ ఉంటుందో టిక్ మార్క్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు క్లియర్గా చూపిస్తుంది. మీ పేమెంట్ చేసేటప్పుడు ఇన్ కేస్ మీకు డెబిట్ అయ్యే ఛాన్సెస్ ఏవైనా ఉంటే బ్యాక్ వెళ్ళి మీ స్టేటస్ చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. సో పేమెంట్ మీకు చూపిస్తాను, ఇక్కడ చూసుకోవచ్చు పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు ఫీజ్ పేమెంట్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కన్ఫర్మ్ బిలో ద పేమెంట్ ఒక పాపప్ వస్తుంది, మీ డీటెయిల్స్ మీవా కావని చెప్పి. ఇది ఓకే టిక్ మార్క్ కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తున్నట్టయితే మీకు పేమెంట్ గేట్వేకి వెళ్తుంది, మీ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. మీరు పేమెంట్ అనేది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ నుంచి అయితే ఉంటుంది. చాలా మోడ్స్ అయితే మీకు ఏది సులువుగా ఉంటే ఆ పేమెంట్ చేసుకోండి. అండ్ కార్డు ఛార్జెస్ కూడా దీంతో ఇక్కడ మనకి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో పేమెంట్ డన్ అయిపోయిన తర్వాత ఏపీ పీజీసెట్ 2025 అని చెప్పేసి యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ, పేమెంట్ ఐడి, క్యాండిడేట్ నేమ్, రెఫరెన్స్ ఐడి ఇవన్నీ కూడా చూపిస్తాయి. ఓకేనా. సో ఇక్కడ మీరు ప్రొసీడ్ టు ఫిల్ డైరెక్ట్గా మీరు స్టెప్ 3కి అయితే వెళ్ళిపోవచ్చు. లేదు మీరు ఫీజు పేమెంట్ అయ్యిందా లేదో ఒకవేళ ఇన్ కేస్ మీకు బ్యాక్ వచ్చింది అనుకోండి, మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి. ఒకసారి హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేసుకొని చెక్ పేమెంట్ స్టేటస్ మేము క్లిక్ చేస్తే మీ పేమెంట్ అయిందా లేదనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకేనా. మీ పేమెంట్ అయ్యింది లేదనేది క్లియర్గా మీకు విజిబుల్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ మీకు స్టెప్ 2 మీద ఇక్కడ చూసుకోవచ్చు డీటెయిల్స్ ఫిల్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా ఇంటర్ఫేస్ అయింది సక్సెస్ అని అయితే ఆ విధంగా ఇంటర్ఫేస్ అయితే పేమెంట్ అయిపోయినట్టు. ఒకవేళ అలాంటిది ఇంటర్ఫేస్ అవ్వలేనట్టయితే మీరు బ్యాక్ వెళ్ళి అగైన్ పేమెంట్ చేసుకోండి. ఏవైతే డెబిట్ అయ్యే ఏవైతే అమౌంట్ ఉంటుందో మీకు తిరిగి పేమెంట్ వస్తుంది. అగైన్ స్టెప్ 3 మేము క్లిక్ చేసుకొని మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ పేమెంట్ ఐడి చూపిస్తుంది, హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకోండి. మీ స్టెప్ వల్ల ఏవైతే డీటెయిల్స్ వచ్చాయో
మీ మొబైల్ నెంబర్ కూడా మెసేజ్ వస్తుంది. ఇన్ కేస్ మీకు ఒకవేళ మీరు స్క్రీన్ షాట్ తీయకపోయినా కూడా, పీడిఎఫ్ చెక్ చేసుకోకపోయినా కూడా, ఓకేనా. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేసినట్టయితే మీ డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తాయి. ఇక్కడ ఈ విధంగా మీ సబ్జెక్ట్ అన్నీ చూపిస్తాయి. నెక్స్ట్ క్యాండిడేట్ డీటెయిల్స్ చూపిస్తుంది. క్యాండిడేట్ నేమ్ ఏంటి, నెక్స్ట్ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది యాజ్ పర్ ఎస్ఎస్సి, మదర్ నేమ్ యాజ్ పర్ ద ఎస్ఎస్సి, డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తుంది. మీరు మెయిల్ ఫిమేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బబుల్ ఏదైతే ఉందో బబుల్ మీద టిక్ చేసుకోండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అపర్ ఐడి ఉంటే ఇవ్వండి, లేకపోతే ఇది ఆప్షనల్. రేషన్ కార్డ్ నెంబర్ అనేది కూడా ఉంటే ఇవ్వండి, లేకపోతే ఆప్షనల్ అనమాట. ఉంటే మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు 1 lakh బిలో, అంటే ఇక్కడ మనకి ఏదైతే ఈ 2 బాక్సులు ఉండేలా చూసుకోండి. మీకు ఫీజు రిమైన్స్ అనేది రావాలనుకుంటే, ఎవరికైతే మీకు ఫీజు రిమైన్స్ రావాలనుకుంటున్నారో, మీకు యూనివర్సిటీలో కాలేజీలో సీట్ వస్తే ఫీజు రిమైన్స్ అయితే వస్తుంది. ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే, ఒకవేళ మీ ప్రైవేట్ కాలేజ్ వచ్చున్నట్టయితే మీకు ఫీజు రిమైన్స్ అయితే రాదు. అంటే గత ప్రభుత్వంగా, అంటే గత లాస్ట్ టైం కానీ బిఫోర్ లాస్ట్ టైం కానీ మనకి ప్రైవేట్ కాలేజెస్కి అయితే ఫీజు రిమైన్స్ అయితే ఇవ్వలేదు. అండ్ ఇయర్ ఇస్తారా లేదనేది కూడా వాళ్ళు క్లారిటీ అయితే ఇవ్వలేదు. బట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పారు. బట్ ఇంకా వాళ్ళైతే జియో కానీ ఇంప్లిమెంటేషన్ అయితే చేయలేదు. ఆ దృష్టిలో పెట్టుకొని మీరు అప్లై చేసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఒక పాపప్ బాక్స్ వస్తుంది. అది మీకు చివరిలో చూపిస్తాను ఏ విధంగా చూపిస్తుంది. కేటగిరీ అడుగుతుంది. ఒకవేళ మీరు ఓసీ వాళ్ళు అయితే ఈడబ్ల్యూఎస్ అప్లై చేయాల్సి ఉంటుంది. సబ్ క్యాస్ట్ ఇక్కడ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. ఒక పాపప్ బాక్స్ వస్తుంది, మీద కాదనేది టిక్ చేసుకోండి. నెక్స్ట్ మీరు స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఏమైనా ఉంటే టిక్ మార్క్ చేసుకోండి, లేకపోతే ఇది ఆప్షనల్ వదిలేయచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మీరు పెట్టుకొని ఉంటే స్టార్టింగ్ లెసన్ చూపిస్తుంది, ఓకేనా. మైనారిటీ అండ్ నాన్ మైనారిటీ అయితే అడుగుతుంది. ఒకవేళ ముస్లిం మీరు ఎలా క్రిస్టియన్ ఏవైతే ఉంటారో మైనారిటీ మీరు సెలెక్ట్ చేస్తే మీ డీటెయిల్స్ చూపిస్తాయి, లేదంటే నాన్ మైనారిటీ. ప్రజెంట్ అడ్రస్ చూపిస్తుంది, మీ స్టేట్ ఏంటి, డిస్టిక్ ఏంటి, మండల్ ఏంటి, విలేజ్ ఏంటి, అండ్ మీ యొక్క హౌస్ నెంబరు, స్ట్రీటు, అండ్ మీ పిన్ కోడ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈమెయిల్ ఐడి అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ సేమ్ ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేసినట్టయితే యాజ్ ఇట్ ఈస్ మీది కిందన సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ క్వాలిఫైడ్ డిగ్రీ అడుగుతుంది. మీ డిగ్రీ అనేది ఉంటుంది. ఆల్ టికెట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. క్వాలిఫైడ్ డిగ్రీ ఆర్ ఇంటర్మీడియట్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. గ్రూప్ మెయిన్ మీ డిగ్రీలో ఏవైతే 3 సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో మెయిన్గా ఆ 3 సబ్జెక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఆప్షన్స్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్లో ఏంటి, ఫస్ట్ మీరు ఏదైతే మీరు ఇంగ్లీష్ తీసుకుని ఇంగ్లీష్లో మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ 3 ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఈ కాలేజీ ఇన్స్టిట్యూట్ ఏదైతే యూనివర్సిటీ ఉంటుందో యూనివర్సిటీ ప్రొవైడ్ చేయాలి. నేమ్ ఆఫ్ ద కాలేజ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. నెక్స్ట్ మీ 10th క్లాస్ డీటెయిల్స్ అడుగుతుంది. ఒకవేళ మీరు సిటీ అయితే అర్బన్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు విలేజ్ సైడ్ అయితే ఎస్ఎస్సి రూరల్ సెలెక్ట్ చేసుకోండి బాక్స్లో. నెక్స్ట్ ఆల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మంత్ ఆఫ్ పాసింగ్ మీరు మ్యాక్సిమం మార్చ్ ఏప్రిల్ అయితే ఉంటుంది. ఏ మంత్ అయితే ఆ మంత్ ఇచ్చుకోండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా సేమ్ ఇయర్ అయితే అది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ 10+2 అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఇక్కడ చూసుకోవచ్చు అర్బన్ ఆర్ రూరల్ సేమ్ అదే సిటీ ఆ విలేజ్ అడుగుతుంది. హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, గ్రూప్ సబ్జెక్ట్స్ ఏంటి అనేది ప్రొవైడ్ చేయాలి. అదర్ క్వాలిఫికేషన్ ఏమైనా మీకు డిగ్రీ కాకుండా అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే మీ డీటెయిల్స్ ఇస్తారు, లేకపోతే అదే ఆప్షనల్ అన్నమాట. నేమ్ ఆఫ్ ద డిగ్రీ, యూనివర్సిటీ, కాలేజు, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్. నెక్స్ట్ మెయిన్ మనకి ప్లేస్ ఆఫ్ స్టడీ, అంటే మీ స్టడీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మీ 9th క్లాస్ నుంచి 10th ఇంటర్, డిప్లొమా అయితే డిప్లొమా, డిగ్రీ ఇలా రిలేటెడ్ ఈ మొత్తం ఈ డిగ్రీ వరకు మీరు ఏ స్టేట్లో కంప్లీట్ చేశారు మీ స్టడీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్లేస్ ఏంటి, స్కూల్ నేమ్ అండ్ కాలేజ్ నేమ్స్ ఏంటి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపిరియన్స్ అయితే ఉంటుంది. మీ 10th క్లాస్ ఇయర్లో కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఫర్ సపోజ్ 10th క్లాస్ 2020లో పాస్ అయిపోయారు, అంటే 2019లో మీరు జాయిన్ అయ్యారు, 2020లో కంప్లీట్ అయిపోయింది. 2020లో మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు, 2022లో కంప్లీట్ అయింది. అంటే 2020లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది, 2021లో కంప్లీట్ అయింది. 2021లో సెకండ్ ఇయర్ జాయిన్ అయ్యారు, 2022లో కంప్లీట్ అయింది. ఇలా మీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కిందకి వెళ్ళినట్టయితే మీ లోకల్ స్టేటస్ ఏరియా ఇక్కడ మీకు మైగ్రేట్ అయ్యి ఉంటే ఇక్కడ మీకు ఎలాంటి చూపించదు. మైగ్రేట్ అయ్యి ఉంటే మీకు డీటెయిల్స్ చూపిస్తాయి. నెక్స్ట్ టెస్ట్ సెంటర్ అయితే అడుగుతుంది. 6 సెంటర్లు మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, 5 కానీ 6 కానీ. టెస్ట్ ప్రిఫరెన్సెస్ మీ డిస్ట్రిక్ట్స్ దగ్గరలో ఉన్నాయి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫోటో అయితే అడుగుతుంది. 50 KB లోపు మీరు అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ అనేది కూడా 30 KBలో అప్లోడ్ చేయాలి. ఈ మేనర్లో అప్లోడ్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్ని ఓపిక అనుకుంటే టిక్ మార్క్ చేసుకొని సేమ్ క్లిక్ చేసుకుంటే అగైన్ మీరు బ్యాక్ వచ్చినా డీటెయిల్స్ రీకరెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో మీకు ఒకసారి క్లియర్గా విజిబుల్గా ఇంకా డీటెయిల్ ఇక్కడ చూసారా, స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా ఇన్కమ్ డీటెయిల్స్ ఈ విధంగా పాపప్ బాక్స్లో చూపిస్తుంది. ఎస్ఎన్ పెట్టుకోండి. క్యాస్ట్ కూడా ఎలాగా మనకి ఎస్ఎస్సి కూడా సేమ్ ఒక పాపప్ బాక్స్లో చూపిస్తుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీవే అనుకుంటే సేవ్ క్లిక్ చేసుకొని మీరు డైరెక్ట్గా మీరు కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చివరిలో చూపిస్తాను.
ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత టెస్ట్ ప్రిఫరెన్సెస్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రివ్యూ సబ్మిట్ అయితే అడుగుతుంది. ప్రివ్యూ సబ్మిట్ మేము క్లిక్ చేసిన వెంటనే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా అగైన్ స్టార్టింగ్ నుంచి క్లియర్గా మీకు చూపిస్తాయి. ఓకేనా, ఇక్కడ చూసుకోవచ్చు క్యాండిడేట్ మొత్తం 5 ప్రిఫరెన్సెస్. కన్ఫర్మ్ ఫ్రీజ్ మేము క్లిక్ చేసినట్టయితే ఓకే మీ డీటెయిల్స్ ఏపీపీజీసెట్ 2025 మీరు ప్రింట్ అనేది తీసుకోండి అని చెప్పి మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. ప్రింట్ అప్లికేషన్ మేము క్లిక్ చేసిన వెంటనే మీ డీటెయిల్స్ అన్నీ కూడా సేవ్ అయిపోతాయి. మీ డీటెయిల్స్ అప్లై చేసినవన్నీ కూడా మీకు చూపిస్తాయి. అండ్ ఏవైతే మీరు ఎగ్జామ్ టైంకి వెళ్ళే ముందు అక్కడ ఏదైతే ఫస్ట్ బాక్స్ ఇక్కడ ఏదైతే ఉందో 1, 2, 3, 4 ఈ 2, 3, 4 బాక్స్ అయితే మీరు టచ్ చేయొద్దు. ఓకేనా, ఫస్ట్ బాక్స్ ఏదైతే ఉంటుందో ఒక పాస్పోర్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని అఫిక్స్ చేయండి. ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఇక్కడ క్లియర్గా చెప్పారు ఫోటో ఫిక్స్ చేసి కాలేజీ సైన్ అండ్ స్టాంప్ అనేది ఇక్కడ పెట్టించాల్సి ఉంటుంది అని క్లియర్గా చెప్తున్నారు అనమాట. సో టోటల్గా ఇదన్నమాట కంప్లీట్గా అప్లై చేసుకునే ప్రాసెస్ అనేది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.